బాబాయ్ బోటియా బోల్డ్ అంత టైం పడుతుంది నేనున్నాను అని బెట్టి చేద్దాం అనుకున్నా బుజ్జి కన్నా అని బ్రతిమలాడేసరికి భీష్మించుకుని కూర్చోలేం కదండి. బోటి ఉండదండి. శుభ్రం అయిపోయిన బోటీలో మళ్ళీ ఉప్పు పసుపేసి 7 సార్లు వేడి నీళ్ళు పెట్టి శుభ్రం చేసుకున్నాక ఒక్కొక్క గిన్నెలు వేసుకుని మునిగేంత వరకు నీళ్లు పోసుకుని ఉప్పు పసుపేసి కలిపేసుకుని మూత పెట్టి కూతలు ఎట్టించండి. 12 కూతలు వచ్చాక బోటీలా మెత్తగా ఉడికిపోదండి. తీసి పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో 4 మిరియాలు 3 లవంగాలు కొన్ని ధనియాలు జీలకర్ర కూడా వేసుకుని దోరగా వేగిన తర్వాత దంచేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఒక గిన్నెలో గోంగూరాకులు వేసుకుని మూత పెట్టి సిమ్లో 5 నిమిషాల పాటు మగ్గబెట్టారంటే మెత్తగా అయిపోదండి. శుభ్రంగా మీద వేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇందులో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి కరివేపాకు కూడా వేసుకుని 2 నిమిషాలు వేపేసుకుని 3 నిమిషాలు మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయి నూనె పైకి తెలివరికి అయిపోయింది. కొంచెం ఉప్పు కారం మనం దంచి పెట్టుకున్న మసాలా పొడి కూడా వేసుకుని 2 నిమిషాలు వేగిన తర్వాత పోటీని అందులో వేసేసుకుని 5 నిమిషాల పాటు హై ఫ్లేమ్ లో నూనె పైకి తెలివరికి అయిపోయింది. కొన్ని నీళ్ళు పోసుకుని మీద వేసుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసేసుకుని శుభ్రంగా కలిపేసుకుని మూత పెట్టి నీరంతా ఎగిరిపోయే వరకు మగ్గబెట్టేసుకున్నాక ఆకను కొంచెం కొత్తిమీర చల్లుకుని అన్నంలో కలుపుకుంటే ఏంటో ఉంటదండి. గడియారంతా గొడవేలేని గూట్లో గాఢ నిద్ర చేసినంత గమ్మత్తుగా ఉంటది.